హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఈరోజు మన స్టూడియోలో పుష్ప టూలో నటించిన కిల్లి క్రాంతి గారు ఉన్నారు. పుష్ప టూ ఇంకొక 3 డేస్లో మన ముందుకు రాబోతుంది. అంతా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత మనకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. అసలు సినిమా ఎలా ఉండబోతుంది, పుష్ప టూ ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హలో అండి, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే, మీ ఇంటర్వ్యూస్ నేను చూశాను, ఒక 2-3 ఇంటర్వ్యూస్ చూశాను. సో ఎవరు అసలు ఈయన, ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకంటే పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు, సినిమాల గురించి మాట్లాడుతున్నారు, ఈవెన్ నెక్స్ట్ రాబోయే బిగ్ ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా మీరు చేస్తున్నారు. గేమ్ చేంజర్, రాజాసాబ్ అన్నిటిలోనూ మీరు క్యారెక్టర్ చేస్తున్నారు కదా. సో అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు పుష్ప టూలోకి ఎలా ఎంటర్ అయ్యారు? నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం అండి. మదర్ ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్ కిల్లి కృపారాణి గారు. ఓకే. సో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో కేమ్ టు హైదరాబాద్ అండ్ సుకుమార్ గారు దగ్గరికి వెళ్ళి పుష్ప 1 ట్రై చేశాను. లాస్ట్గా పుష్ప 2 వర్కౌట్ అయ్యి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్. కానీ పుష్ప 1లో లేని క్యారెక్టర్స్ పుష్ప 2లో చాలా యాడ్ అయినట్టుగా అనిపిస్తుంది. అవును అవును. ఈవెన్ తారక్ పొన్నప్ప గారు క్యారెక్టర్ కానీ, సగం గుండుతో ఏదో ఒక మంచి సీన్ ఉన్నట్టుంది. మీ క్యారెక్టర్ కానీ ఎక్కడి నుంచి, అసలు ఎటువైపు మీరు? అంటే సుకుమార్ గారు రైటింగ్స్ అండి. సుకుమార్ గారు రైటింగ్స్ డెవలప్మెంట్లో కొత్తగా సృష్టించిన క్యారెక్టర్స్ పుట్టాయి. లక్కీగా మాకు అవకాశం వచ్చింది. ఓకే. అంటే మేము చూసిన విలన్ క్యారెక్టర్స్, విలన్స్ ఎవరెవరంటే మంగళం శ్రీన్ బ్యాచ్, సో ఇలా కొంతమంది ఉన్నారు. బట్ మీరు కొత్తగా కనిపిస్తున్నారంటే మీది సపరేట్ బ్యాచ్. వాళ్ళదంతా వేరే స్ట్రీమ్, మాదంతా వేరే స్ట్రీమ్. కానీ ఎక్కడో అన్నిటి దగ్గర ఒక లింక్ కనెక్ట్ అయి ఉంటుంది. అయ్యి ఉండొచ్చు, అవ్వకపో ఉండొచ్చు, డిపెండ్స్. ఎన్ని రోజులు వర్క్ చేశారు మీరు? 70 to 80 days ఈజీగా. ఐ డెంట్ కౌంట్, బట్ ఈజీగా 80 days ఉంటుంది. రైట్. సో అంటే మీరు మెయిన్ జాతర సీన్లో మీ క్యారెక్టర్ ఉంటుందని నేను చూశాను, అది ఇంటర్వ్యూస్లో. తారక్ గారిది మీది ఒకటేనా బ్యాచ్? ఒకే బ్యాచ్లో ఉంటారా ఏంటి? ఉండొచ్చు, ఉండొచ్చా అనుకుంటున్నా. ఓకే. అంటే ఆయన అరగుండుతోనూ ఆ చెప్పులతోనూ చూసిన తర్వాత, ప్లస్ అంటే అల్లు అర్జున్ గారు ఏ గెటప్లో అయితే ఉన్నారో ఆయన కూడా కొంచెం ఆ గెటప్లోనే ఆ మేకప్ అలాగే అనిపించింది. సో ఏంటి అంటే అక్కడ ఏదన్నా పెద్ద ఏ పాయింట్ వదలరు కదా, అలాగ అనిపించిందంటే అలాగే ఉండి ఉండొచ్చు. మీలో ఉన్న టాలెంట్ని బయటికి రప్పించడానికి మేము అలా చిన్న చిన్న వదులుతాం అనమాట. సో మీరు అల్లు అర్జున్ గారిది ఆ గుండు కొట్టించే క్యారెక్టర్ది ఒకలా ఉన్నాయన్నారు అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మీరు సినిమా చూసిందో తెలుస్తుంది. పుష్ప టూ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఫస్ట్ టైం సుకుమార్ గారి దగ్గర కానీ, అల్లు అర్జున్ గారు యాక్టింగ్ కానీ లైవ్లో చూస్తుంటారు కదా, ఆయన డైరెక్షన్ కానీ ఆయన యాక్షన్ కానీ. సో మీకు ఫస్ట్ డే నుంచి ఎలా అనిపించింది? మీకు బెస్ట్ మెమరీ అంటే ఏంటి? సుకుమార్ గారు యాక్టర్లో ఏంటంటే ద బెస్ట్ అవుట్పుట్ పిండేస్తారు ఆయన. సో మన దగ్గర లేనిది కూడా ఆయన క్రియేట్ చేసి మరీ లాగుతారు. అర్జున్ అన్న అంటే ఇంకా డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్. ఇంకా ఒకవేళ అనుకున్న రిజల్ట్ వచ్చినా హీ విల్ కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్. ఇంకా కొత్తది ఏదైనా వస్తుందా, కొత్తగా సృష్టిద్దామా, ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది, అట్లా చేస్తే ఎలా ఉంటుంది డార్లింగ్ అని సుకుమార్ గారికి అడిగి, షార్ట్ ఓకే అయిపోయి, సీన్ ఓకే అయిపోయి, అన్నీ అయిపోయిన తర్వాత కూడా దే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఎందుకంటే తోటి హీరోలు అందరూ గ్లోబల్ లెవెల్కి వెళ్ళారు. సో అర్జున్ అన్న ఈజ్ లైక్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ యాక్టర్. సో ఎట్టి పరిస్థితుల్లో బ్రెడ్ అండ్ బటర్ లైక్ ఫుల్ హార్ట్ అండ్ సోల్ అందులో పెట్టి ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ తెచ్చారు. ఎవ్రీ షాట్ విల్ బీ ఎ బ్యూటీ. ఎవ్రీ సీన్ కాదు, ఎవ్రీ షాట్ ఈజ్ ఎ బ్యూటీ. మీ ఫేవరెట్ సీన్ ఏంటి మీరు లైవ్లో చూసిన సీన్స్లో? సినిమా మొత్తం ఫేవరెట్. నా వరకు మీరు కొంతవరకే ఉండుంటారు కదా, కొంతవరకే చూసుంటారు కదా, మీరు చూసిన వాటిలో అసలు ఈ సీన్ థియేటర్లో చూస్తే ఉంటుంది. నాదే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. అండ్ అర్జున్ అన్న కాంబినేషనే. అండ్ థియేటర్లో అందరూ ఇంకా దే విల్, మీరు చూడండి, చెప్పను. ఓకే. జాతర సీన్ అనుకుంటా, మేబీ జాతర అయినా, జాతర కాకుండా ఏమో తెలియదు సార్. అది జాతర అయ్యి ఉండొచ్చు, జాతర కాకపోయి ఉండొచ్చు, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, ఉంటుంది. వెరీ గుడ్ వన్ విల్ బీ దేర్ అండ్ బాగా కనెక్ట్ అవుతారు. ఆ మూమెంట్ ఆఫ్ టైంలో అసలు ఆడియన్స్కి ఎంత కోపం వస్తుందంటే నా మీద, ఆ టైంలో ఏదో జరుగుతుంది, అది చూడండి. అయితే నాకు అంటే ట్రైలర్లో చూస్తే
అజయ్ గారు అండ్ ఇంకా అల్లు అర్జున్ గారు వీళ్ళు ఫ్యామిలీ కలిసిపోవడం, ఏదో మంచి ఎమోషన్స్ సీన్స్ ఉండడం, మీరు వాళ్ళ ఫ్యామిలీని ఏదో చేయడం, ఇది జరిగి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏ మీరు సుకుమార్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారా? లేదా? ఏమో మా ఎక్స్పెక్టేషన్స్ డీకోడింగ్ చేస్తుంటాం కదా. అంటే నాకు తెలియదు కదా స్టోరీ. లైక్ మా ఎపిసోడ్ మేము చేసుకొని వచ్చేస్తాం. మేబీ అయ్యి ఉండొచ్చేమో. అంటే మీరు ట్రైలర్లో ఉన్నవన్నీ పిండుతారు కాబట్టి అయ్యి ఉండొచ్చు. అందరూ ఇంకా గంధపు చెక్కల మీద కాలేసి శవం ఎవరిది అనేది అది ఒక పెద్ద డౌట్ ఉండిపోయింది అందరికీ. అవునవును, నాకు అది డౌట్ ఉందండి. మీరు లేదా తెలీదు అసలు? ఐ డోంట్ నో రియల్లీ, అది తెలీదు. ఓకే. పుష్ప 2 మీకు మెమరీ అంటే మంచి మెమరీ అంటే పుష్ప 2కి సంబంధించి ఏం చెప్తారు ఆఫ్ కెమెరా? ఒక్కటి కాదు, లాట్ ఆఫ్. ఏదైనా బెస్ట్ ఫ్యూ షేర్ చేయండి. అర్జున్ అన్నది నాది కాంబినేషన్. లైక్ ఫైట్ కానీ, నేను నా డైలాగ్స్ కానీ, నా సీన్స్ కానీ. అండ్ ఆఫ్ కెమెరా మీకు ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ ఏమైనా ఉండిందా ఏదైనా షేర్ చేసుకోవడం? ఆఫ్ కెమెరా అర్జున్ అన్న నాకు పిలిచి జిమ్ చేస్తున్నావా, బాగుంది, బాడీ బాగుంది, ఎక్కడ చేస్తున్నావు, ఎవరు కోచ్ లేరు అన్నా నేనే. అంటే ఏ టైంకి చేస్తావు జిమ్, ఇట్లా కన్వర్జేషన్. అంటే అర్జున్ అన్న ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ బిఫోర్ పుష్ప. ఇక్కడ ఆ జాతర ఎపిసోడ్లో ఆ బాడీ అది చూసి అడిగేవారు, చెప్పేవాడు. సుకుమార్ గారు అయితే సార్ సీన్ వచ్చినంత వరకు ఇంకా 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 అని చెప్పి విండేవారు అనమాట. సార్ మీరు కొట్టండి సార్, మీరు కొడితే నాకు ఇంకా వస్తుంది సార్, అంటే మీరు మాస్టర్ కదా సార్, మీరు కొడితే నాకు ఆ మూడ్ వస్తుంది, కొట్టండి సార్ అంటే సరదాగా చెట్ల కొట్టేవారు. అసలు చాలా ఫ్రెండ్లీగా, తెలియకుండా అసలు డేస్ గడిచిపోయి కానీ ఎవ్రీ డే ఇస్ ఏ మెమరబుల్ డే సుకుమార్ గారితో. ఎవరెవరితో కాంబినేషన్స్ ఉన్నాయి మీకు? జాతర అంటే హీరో గారు కాంబినేషన్ ఉంటుంది కదా. ఓకే. సో ఇంకా అంటే వేరే సీన్స్లో మీకు మొత్తం టోటల్గా క్రూతో ఎవరెవరితో క్యాస్ట్ ఎవరితో కాంబినేషన్స్ ఉన్నాయి? ఎక్కువ అర్జున్ అన్నారు, మొత్తం అంతా ఆయనతోనే మొత్తం. ఆయనతోనే మీరు చేసిన రోజులు ఆయన కాంబినేషన్స్. ఇంకెవరితో సంబంధం లేదు. సుకుమార్ గారితో అల్లు అర్జున్ గారితోనే మాకు సంబంధం. ఓకే. సో మీరు లైవ్లో చూసి ఆయన డైలాగ్ డెలివరీ కానీ లేదంటే యాక్టింగ్ కానీ బాగా అంటే ఎలా పాసిబుల్ అవుతుంది ఎంత ఈజీగా అని కానీ, లేదంటే మీరు షాక్ అయింది కానీ అటువంటిది ఏమైనా ఉందా? ఆయన అంటే స్టార్ స్టాటస్లో ప్రతి షాట్ ఆయన ఈజీగా చేసేయచ్చు. చేసిన తర్వాత కూడా మానిటర్లో చెక్ చేసుకొని మళ్ళీ ఇట్లా చేశాను కదా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటే చేసిందే 10 సార్లు చేసి ఇంకా ఏదైనా కొత్తగా చేయొచ్చు అని ఎవాల్యుయేట్ చేసి చేస్తారు. నేను స్టార్ని కదా, సింగిల్ టేక్లో చేసేస్తాను, అక్కడ అది ఓకే అయిపోతే నెక్స్ట్ సీన్కి వెళ్ళొచ్చు అని ఉంటారు. అలా కష్టపడుతూనే ఉంటారు. వచ్చిన అవుట్పుట్ వచ్చినా అగైన్ ఇంకొక డిఫరెంట్ వేలో కూడా ట్రై చేస్తారు. జాతర ఎన్ని రోజులు షూట్ చేశారు? 45 to 50. ఓకే, రైట్. సో ఆ ఎపిసోడ్కే ఒక 60 crores వరకు బడ్జెట్ అయిందండి. 75 crores. 75 crores. ఓకే. లైక్ రిహార్సల్స్ అన్నీ కలిపి. ఓకే, రైట్. అంటే మా పార్ట్ అంతా అది, ఇంకా మిగతా అన్ని కలిపి. ఓకే. సో ఎందుకు ఆ సీక్వెన్స్కి మాత్రం బీజిఎం శామ్సియస్ ఇస్తున్నారు అని తెలిసింది? ఏమో అండి, మనకు తెలియదు. దేవి గారు అఫీషియల్గా హీఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ పుష్ప 2 అంతే తెలుసు. మరి నాకు చాలామంది తమన్ అంటున్నారు, శామ్ షియస్ అంటున్నారు, కానీ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దట్. ఓకే, రైట్. పుష్పతో కంపేర్ చేస్తే పుష్ప 2 నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంతో కంపేర్ చేస్తే ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తారు? పుష్ప 1 కన్నా పుష్ప 2 100 రెట్లు హై ఉంటుంది. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్తో కావాలంటే అంత ఎక్స్పెక్టేషన్స్ రావచ్చు. కన్ఫామ్గా మీ ఎక్స్పెక్టేషన్స్ మించే ఉంటుంది, మించి కాదు ఇంకెక్కడో అబోవ్ ఉంటుంది. రైట్. సో అంటే ఇంకా ఇప్పుడు ఈ పుష్ప 2 ఈవెంట్ కూడా, సో ఫస్ట్ ఎల్బీ స్టేడియం అనుకున్నారు, సో తర్వాత మల్లారెడ్డి అక్కడ అనుకున్నారు, సో ఫైనల్గా పోలీస్ గ్రౌండ్స్కి వచ్చింది. సో పర్మిషన్స్ అంటే ఎందుకు ఏమైనా ఇష్యూ అయిందా లేకపోతే కష్టమైందా? మరి ఏమవుతుంది, ప్రొడ్యూసర్స్ గవర్నమెంట్కి సంబంధించి అండ్ మేబీ ఫ్యాన్స్ అందరూ ఉంటారు కదా. రీసెంట్ దేవరా కూడా ఏదో పెట్టి క్యాన్సిల్ చేశారు కదా. సో ట్రాఫిక్ ఇష్యూస్ అన్నీ చూసుకుంటారు కదా. సో పైగా రేపు మండే అది అన్ని ట్రాఫిక్ సంబంధించి పబ్లిక్ సంబంధించి అన్ని కేర్స్ తీసుకోవాలి కదా. మేబీ దానివల్ల ఏమైనా అలా షిఫ్ట్ అవుతూ వస్తుందేమో. కానీ అర్జున్ అన్న క్రేజు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జనాలు రావడం సెకండరీ. పాట్నాలోనే ఆల్మోస్ట్ 2 lakh to 3 lakhs పీపుల్ వచ్చారు. అంటే నేషనల్ లెవెల్లో అర్జున్ అన్న క్రేజ్, అర్జున్ అన్న బలం ఏంటంటే పాట్నాలో చూసాం.
సో ఇక్కడ జనాలు కన్ఫామ్గా ఫ్యాన్స్ వస్తారు, అందరూ అభిమానులు వస్తారు, కానీ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ ట్రైలర్ ఈవెంట్ ఓన్లీ. ఇక్కడ ఉండే జనాలు ఇంకా ఎక్కువ రావచ్చు అన్న ఎక్స్పెక్టేషన్. సో వాళ్ళు కేర్ తీసుకోవాలని చెప్పి మేబీ అట్లా పోస్ట్పోన్ చేస్తూ లొకేషన్స్ వస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఇంకొక ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు రేపు అని చెప్పేసి తెలుసు. నాకు చూడాలని నాకు తెలియదు, మీరు చెప్పేంతవరకు ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసి చూడాలి. సో అండ్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి ఎంత క్రేజ్ ఉందో మూవీకి, తర్వాత కొంచెం ఆ నెగిటివిటీని కూడా కొంచెం స్ప్రెడ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ వార్ అనేది కొంచెం జరుగుతుంది. మెగా ఫ్యాన్స్ అని, అల్లు ఫ్యాన్స్ అని. అందరూ మెగా ఫ్యాన్సే సార్. అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అని ఎక్కడ ఉండదు. అందరూ మెగా ఫ్యాన్సే. అందరూ ఒక తల్లి బిడ్డలే. అందరూ చిరంజీవి గారి కొడుకులతో సమానం. చిరంజీవి గారికి రామ్ చరణ్ అన్న అలాగో, అల్లు అర్జున్ అన్న అలాగే, వరుణ్ అలాగే, వైష్ణవ్ అలాగే, సాయి అలాగే, ప్రతి ఒక్కరు కళ్యాణ్ గారితో సహా ప్రతి ఒక్కరు నాకు కళ్యాణ్ గారు ఏమంటారు ఎప్పుడు, చిరంజీవి గారు నాకు తండ్రి, వదినమ్మ నాకు అమ్మతో సమానం. సో అందరూ చిరంజీవి గారి కొడుకులే. అక్కడ అల్లు మెగా అని లేదు, జస్ట్ ఇంటి పేరు తేడా అంతేగాని అందరూ ఒకటే. బయట వాళ్ళు ఒక అంటే ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అంటే చాలా దారుణంగా ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అని పోస్టర్లు పెట్టుకోవడం. ఇప్పుడు ఈవెన్ సంధ్యా థియేటర్ దగ్గర ఒక పోస్టర్ పెడితే ఆ పోస్టర్ మెగా ఫ్యాన్స్ కొంతమంది తీయించేయడం. ఎందుకంటే టీమ్ శిల్ప అని సంథింగ్ ఏదో పెట్టారు. చాలా వార్ నడుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి అంటే ఇండస్ట్రీలో అందరూ కూడా ట్వీట్ చేశారు, మాట్లాడారు. బట్ మెగా ఫ్యామిలీ నుంచి ఈ ట్రైలర్ గురించి కానీ మూవీ గురించి కానీ ఎవరేం మాట్లాడలేదు. ఈవెన్ ఈయన కూడా వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. దీనివల్లే ఈ వార్ స్టార్ట్ అయింది అనేది. రీసెంట్గా ముంబైలో ఈవెంట్ జరిగేటప్పుడు కళ్యాణ్ గారు మన చిరంజీవి గారి గురించి మాట్లాడారు కదా అర్జున్ అన్న. చిరంజీవి గారి గురించి చెప్పారు. అంటే ఇప్పుడు ఏదో స్పెషల్గా బయట ఈ ఫ్యాన్స్ వారు జరుగుతున్నాయని రియాక్ట్ అయ్యి చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వచ్చి లేదు పుష్ప ట్రైలర్ బాగుంది అని అనాల్సిన అవసరం లేదు. కన్ఫామ్గా వాళ్ళ ఇంట్లో అబ్బాయే, కన్ఫామ్గా అందరూ కలిసే సినిమా చూస్తారు, అంతా మంచిగా జరుగుతుంది. దెర్ ఇస్ నో కాంప్లికేషన్ ఆర్ ఎనీథింగ్. లైక్ పీపుల్ బయట ఎవరైతే ఇమ్మెచ్యూర్డ్గా ఇటువంటి యాక్ట్స్ ప్లే చేస్తున్నారో వాళ్ళకి రిప్లై ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం మెగా ఫ్యామిలీకి లేదు. సో ఎవ్రీవన్ ఈజ్ టుగెదర్. ఈవెన్ ఒక ఆడియో కూడా మొన్న వైరల్ అయింది. మూవీని నేను లైవ్ స్ట్రీమింగ్ పెడతాను, ఇప్పుడు ఫస్ట్ షోకి నేను వెళ్ళి థియేటర్కి వెళ్ళి లైవ్ స్ట్రీమింగ్ పెడతాను, తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆపేస్తాను, సినిమాను ఫ్లాప్ చేయాలి అని ఒక ఆడియో కూడా వైరల్ అయింది. ఆడియో ఫ్యాన్స్ది. అత్తారింటికి దారేది ఏమైందండి? అత్తారింటికి దారేది సినిమా బయటకు వచ్చింది. సినిమాలో బలం ఉంటే ఎవడు లీక్ చేసుకున్నా, ఎవడు ఎటువంటి బెదిరింపులు పెట్టినా డబల్ ట్రిపుల్ అవుతుంది. అందులో కళ్యాణ్ గారు ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ హీరో ఇన్ ద హోల్ కంట్రీ. నాకు తెలిసి ప్రపంచంలో, దేశంలో కాదు ప్రపంచంలో ఒక సినిమా రిలీజ్ అయ్యి సినిమా ఫ్లాప్ అయిపోయిందని తెలిసినా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారంటే అది ఓన్లీ కళ్యాణ్ గారే. ఆయన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రేంజ్లో ఆ క్రేజు, ఆ వాంటింగ్, ఆ చూడాలనే ఒక ఉత్సాహం తెచ్చింది పుష్ప 2 అనే సినిమా. సో దానికోసం అర్జున్ అన్న ఇంకా బ్లడ్ అండ్ సోల్ పెట్టేశారు. ఎవరు ఎన్ని లీక్ చేసుకున్నా, ఎవరు ఏం చేసుకున్నా పుష్పని ఎవరు టచ్ చేయలేరు. కానీ ఈవెంట్కి మెగా ఫ్యామిలీ నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది, ఆయన వస్తారు. ఈవెన్ అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు కలిసిన పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సో మరి రీసెంట్గా మేబీ కలిసారేమో అనుకుంటా. సో వస్తే బాగుంటుంది అని కూడా ఎక్స్పెక్ట్ అదే చెప్తున్నాను సార్. అందరు కలిసే ఉన్నారు సార్. బయట మీకేమన్నా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా? ఇన్ఫర్మేషన్ లేదు. కళ్యాణ్ గారు మేబీ హీఈస్ బిజీ ఇన్, నిన్న కాకమున్న హీ సీజ్డ్ సమ్ షిప్. ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన కష్టాల గురించి వాటి ఆ బిజీలో ఉన్నారు ఆర్గనైజేషన్ దాంట్లో. మేబీ ఇప్పుడు కళ్యాణ్ గారికి టైం ఉంటే కన్ఫామ్గా వస్తారు, ఎందుకంటే ఆయన బిడ్డే కదా. బన్నీ అన్న ఓపెన్గా స్టేజ్ మీద చాలాసార్లు చెప్పారు, చిరంజీవి గారు కళ్యాణ్ గారు నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పారు. కన్ఫామ్గా కళ్యాణ్ గారికి ఎటువంటి ప్రోగ్రామ్స్ అయితే కన్ఫామ్గా వస్తారు. ఆయన రాకపోతే ఏదో ఉంది, డిస్టర్బెన్స్ ఉందని కానే కాదు. రీసెంట్గా కూడా అర్జున్ అన్న నంద్యాల వెళ్ళి ఆ ప్రచారం చేసింది వాళ్ళ ఫ్రెండ్కి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కాదు. ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే ఆ కాంప్లికేషన్ వచ్చిన తర్వాత కొంతమంది మాజీ మంత్రి, ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నారు, 3 days బ్యాక్ ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి పుష్పాని ఎవరు ఆపలేరు, పుష్పకి పూర్తి మద్దతు ఉంది, పుష్పాని ఎవరైనా దమ్ముంటే ఆపండి. పుష్పాని ఆపుతున్నారని ఎవరు చెప్పారు? కావాలనే. అంటే నేను కూడా ఉన్నాను, నేను కూడా ఆటలో ఉన్నాను అంటే వైసీపీ నుంచి చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేయడానికి వైసీపీ వాళ్ళు ఎవరండి?
హూ ఈజ్ వైసీపీ, వైసీపీ ఎవరు, వైసీపీకి సంబంధించిన నాయకులు, వాళ్ళకి ఏంటి సంబంధం సినిమాతో? అంటే నంద్యాల వెళ్ళింది వైసీపీ, అంటే ఆయన వైసీపీ లీడర్ కాబట్టి. నేను అదే అంటున్నాను సార్. చూడండి, ఇప్పుడు నాకు మీరు ఒక బ్రదర్ అనుకోండి. మీరు యూఎస్లో ఉన్నారు. యు ఆర్ ఇంటూ సమ్ సాఫ్ట్వేర్, ఐఎమ్ ఇంటూ పాలిటిక్స్. మీరు పెళ్లి చేసుకునే అమ్మాయి టీడీపీలో ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు నాకు వచ్చి సపోర్ట్ చేశారనుకోండి, నేను వైసీపీలో ఉన్నాను అనుకోండి. అమ్మో, అసలు ఆ పదం చెప్పడానికి కూడా భయంగా ఉంది. వైసీపీ అంత దరిద్రమైన పార్టీలో ఉండడం చాలా ఒక శాపం లాంటిది. నేను సమ్ ఎక్స్ పార్టీలో ఉన్నాను అనుకోండి. మీరు నాకు ఓన్ బ్రదర్, మీ వైఫ్ టీడీపీ పార్టీ, నేను టీడీపీకి ఆపోజిట్ పార్టీ అనుకోండి. నేను టీడీపీకి ఆపోజిట్ పార్టీ అనుకోండి, మీరు వచ్చి నాకు సపోర్ట్ చేస్తే మీ వైఫ్తో మీకు గొడవ ఉన్నట్ట? కాదు కదా. అదే రకంగా నంద్యాలలో తన ఫ్రెండ్ కోసం అల్లు అర్జున్ అన్న వెళ్ళారు, కానీ వైసీపీ పార్టీ గురించి రాలేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాలేదు. అర్జున్ అన్నకి ఎటువంటి ఫ్యామిలీ కంటే ఫ్రెండ్ ఎక్కువ అనేది క్వశ్చన్ కదా అక్కడ. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఏ రోజైతే అర్జున్ అన్న అక్కడికి ప్రచారంకి వెళ్ళారో, ప్రచారం కూడా కాదు, నా ఫ్రెండ్ని సపోర్ట్ చేయండి అని చెప్పడానికి వెళ్ళారో, దానికి అదే రోజు 8 hours ముందు అవుట్రేటెడ్గా అఫీషియల్గా ఇన్స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిపించాడని క్లియర్గా ఇంగ్లీష్లో ఆయన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అల్లు అర్జున్ గారు పోస్ట్ చేశారు. మరి దానికేమంటారు? ఇది తేకుండా వైఎస్ఆర్సీపీకి అర్జునానికి ఏంటి అసలు సంబంధం లేదు. కొత్తగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక కాంప్లికేషన్ క్రియేట్ చేయడానికి, అల్లు అర్జున్ మా మనిషి అని కళ్యాణ్ గారి దగ్గర నుంచి వేరు చేయడానికి ఆడుతున్న ఒక పైనుంచి వచ్చిన గైడ్ లైన్స్, పైనుంచి వచ్చిన సైకో టైప్ ఆఫ్ ఇన్పుట్స్ వల్ల వాళ్ళు కావాలని బయటకు వచ్చి వాగుతున్నారు. కానీ వైసీపీకి అల్లు అర్జున్ అన్నకు సంబంధం ఏంటి? వైసీపీకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? దే ఆర్ నోవే కంపేర్డ్. ఇంకా కళ్యాణ్ గారికి సంబంధం ఉంది. కళ్యాణ్ గారు ఆల్రెడీ సినిమాల్లో ఉండి రాజకీయాలకు వెళ్ళారు కాబట్టి కళ్యాణ్ గారికి మాట్లాడే హక్కు ఉంది, కళ్యాణ్ గారికి లింక్ ఉంది కాబట్టి ఆయనకు ఒక అర్హత ఉంది. అంబటి రాంబాబుకి ఏం అర్హత ఉందండి? కావాలనే బయటకు వచ్చి ఫ్యాన్స్ మధ్యలో గొడవ పెట్టడానికి. ఇప్పుడు ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది కదా, కళ్యాణ్ గారికి బన్నీ గారి ఫ్యాన్స్ ఏవో అవుతుందని ఆ పచ్చగడ్డి వేసి బగ్గుమంటే ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవ ద్వారా ఒక రాక్షసానందం పొందామని. గురువు ఎట్లాంటాడో శిష్యులు అట్లాంటోడే. ఆయన ఎటువంటి సైకోపాతో ఆయన ఇట్లాంటి రాక్షస పనులు చేసి ఎట్లా ఆనందపడుతుంటాడో, ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా అట్లానే ఆలోచిస్తుంటారు. మరి ఆయనకి ఏంటి సంబంధం అండి? అంబటి రాంబాబు, హూ ఈజ్ అంబటి రాంబాబు? హూ ఆర్ యూ? మొన్న ఎలక్షన్లో ఓడిపోయి ఫస్ట్ నియోజకవర్గాల్లో ఏం పనులు ఉన్నాయో అవి చూసుకొని జనాల కష్టాలు తీర్చడానికి చూడు. సినిమాతో సంబంధం ఏంటయ్యా నీకు? పుష్ప గురించి మాట్లాడింది ఆయన ఏదో హీరో అయిపోతుందని అని ఫీల్ అవుతున్నాడు. ఎవరు కేర్ చేయరు ఇక్కడ, ఎవరు ఇలిటరేట్స్ కాదు. పాజిటివ్గానే మాట్లాడారు కదా. ఏమన్నారు చెప్పండి మీరు? సినిమాని ఆపాలని చూస్తున్నారు. ఎవరు ఆపాలని చూస్తున్నారు? అదే నేను అడుగుతాను. ఎవరు ఆపాలని? ఫ్యాన్స్ నుంచి ఇప్పుడు సోషల్ మీడియా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు. అదే అంటున్నాను, సోషల్ మీడియాలో ఏదైతే పోస్ట్ చేస్తున్నారో అది ఓన్లీ 100%లో 10% ఆఫ్ పీపులే పోస్ట్ చేస్తారు. కానీ ఫ్యాన్స్లో వేరియేషన్ ఉందా లేదా? వేరియేషన్ ఉందని అనుకుంటున్నారు కానీ లేదు. పోస్టులు పెట్టడం కానీ, ట్రోల్ చేయడం, సినిమాని ఫ్లాప్ చేయాలని ఆలోచనలో ఉండడం కానీ, కొంతమంది ఎవరిని ఇక్కడ పీకలేరు, ఎవరిని టచ్ చేయలేరు, ఎవరిని ఏం చేయలేరు. పుష్ప అనేది వస్తుంది, అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. నెక్స్ట్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, అది ఇంకా హిట్ అవుతుంది. ఎవరి సినిమా వాళ్ళదే, ఎవరి సినిమాకి వాళ్ళే హీరోలు. ఈవెన్ నంద్యాల బెనిఫిట్ షో కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి తీసుకుని ఏదో పోస్ట్ కూడా చేసినట్టు విన్నాను నేను. టికెట్స్ కావాలంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, మన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆ టికెట్స్ అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి ఏదో పోస్ట్ కూడా చూశాను నేను, నంద్యాల సినిమా తీసుకున్నట్టు. మేబీ ఇప్పుడు నంద్యాలలో అనుకోకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తికి ఎవరికో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వచ్చి ఉంటాయి, తీసుకున్నాడు. అంతేగాని వైఎస్ఆర్సీపీకి అల్లు అర్జున్ సపోర్ట్, లేకపోతే అల్లు అర్జున్ అన్న వైఎస్ఆర్సీపీకి వెనకాల నుండి మద్దతు పలుకుతున్నాడు అని అర్థం కాదు కదా. ఆయనకు అనుకోకుండా వచ్చింది. మేబీ ఆయన ట్రై చేసి ఉంటాడు, ఆయనకు వచ్చింది. ఆయన ఎక్కువ రేట్ పెట్టి తీసుకున్నాడు, ఆయనకు వచ్చింది. వెల్ అండ్ గుడ్. అల్లు అర్జున్ అన్న వల్ల ఒక వైసీపీ వాడు బతుకుతున్నాడు కదా. అంటే కళ్యాణ్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల, అల్లు అర్జున్ వల్ల, కళామ తల్లి దయ వల్ల, సుకుమార్ గారి వల్ల బతుకుతున్నారు. అంటే మీ ఇంటర్వ్యూ ఇంతకుముందు కూడా చూసినప్పుడు మీరు పార్టీ గురించి, పొలిటికల్ వార్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు వైసీపీ గురించి అయితే మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. పార్టీ అసలు దారుణంగా ఏం మాట్లాడలేదు సార్. వైసీపీ గురించి నేను అసలు దారుణంగా మాట్లాడలేదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఆ పార్టీ గురించి మీరు ప్రస్తావించినప్పుడు అసలు ఆ పార్టీ గురించి కూడా మాట్లాడడం, అంత దరిద్రమైన పార్టీ లేదు అని కూడా మీరు అంటున్నారు. అంటే ఏంటి పార్టీ కాదు, అంత చండాలమైన పార్టీ, అంత దరిద్రమైన పార్టీ లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, చాలామంది నాయకులు ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు?
చాలామంది నాయకులు, హై గ్రేడెడ్ నాయకులు, బొత్స సత్యనారాయణ గారు కానీ, తమ్మినేని సీతారాం గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, వాళ్ళు బీజేపీ లాంటి పార్టీకి వచ్చేయాలి కానీ ఒక ఆప్షన్ లేక, ఒక వేకెన్సీ లేక రావట్లేదు. ఇటువంటి పార్టీలో ఒక ఆప్షన్ లేక చాలామంది పెద్ద నాయకులు ఉంటున్నారు కానీ ఇప్పుడు ఆయన సొంత కజిన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చేసారు, షర్మిల బయటకు వచ్చేసారు, విజయమ్మ బయటకు వచ్చేసారు. ఉమ్మడి రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులుగా చేసిన ఒక్క వ్యక్తి అయిన పురంధేశ్వరి గారు కానీ, పల్లం రాజు గారు కానీ, కావూరు సాంబశివరావు గారు కానీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ, పనబాక లక్ష్మి గారు కానీ ఎవ్వరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ కేంద్ర మంత్రిగా చేసిన వాళ్ళల్లో చిరంజీవి గారు కానీ ఒక్క మా అమ్మగారే వెళ్ళారు. ఎందుకంటే ఆయన గురించి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు, ఆయన వ్యక్తిత్వం తెలుసు. మేము కూడా వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు వెళ్ళామంటే అభిమానంతోనో ఏదో జగన్ అంటే ఒక మంచి మనిషి అని మేము వెళ్ళలే. మా ఫ్యామిలీ వైసీపీ పార్టీలో ఉన్నారు. ఎవరు మేము ఆల్రెడీ ఆ పార్టీ నుంచి మాకు ఫ్రీడమ్ ఎప్పుడో బయటకు వచ్చేసి ఎలక్షన్కి 5 months ముందే వచ్చేసాం. అటువంటి పార్టీలో వెళ్ళడానికి కారణం ఏంటంటే మా వెనకాల ఉన్న కార్యకర్తలను కాపాడుకోవడానికి, మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలను కాపాడుకోవడానికి, మా నియోజకవర్గంలో ఇంకా సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళాం. అది కూడా వాళ్ళు బతిమిలాడి మాకు ఫోన్లు చేసి రండి 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 అని బతిమిలాడితే వెళ్ళాం. అక్కడ జరగాల్సిన వెనుపోటు అన్నది నేను ఆల్రెడీ ముందు ఇంటర్వ్యూలో చెప్పాను, జరిగింది. ఓకే, అంటే వైసీపీలోకి కంటెస్ట్ చేశారా మీరు? వైసీపీలో ఎప్పుడు లేదు, కంటెస్ట్ చేయలేదు. మీ మదరేనా? ఓకే. సో ఎందుకు మరి పొలిటికల్ పార్టీకి అసలు ఎందుకు వచ్చారు, వైసీపీకి ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది? మళ్ళీ కాంగ్రెస్ 2004 నుంచి కాంగ్రెస్. మమ్మీ ఎంపీగా పోటీ చేశారు, ఎర్రనాయుడు గారి మీద గెలిచారు, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. 2014లోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి రమ్మన్నారు, కానీ మేము వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడిపోయినా కష్టకాలంలో వెళ్ళకూడదు కదా అని చెప్పి మేము ఉండిపోయాం. ఇంకా 2019 వచ్చేసరికి ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి, పొలిటికల్గా విత్ స్టాండ్ అవ్వాలి కాబట్టి, కాంగ్రెస్ ముందుకు ప్రోగ్రెస్ అవ్వట్లేదు కాబట్టి ఒక నిర్ణయం వైఎస్ఆర్సీపీ అని తీసుకున్నాం. టీడీపీ పార్టీలోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకేదైనా పార్టీలోకి వెళ్ళొచ్చు. 2019 జనసేన కూడా ఉంది కదా, జనసేన ఉంది, వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఉన్న లిమిటేషన్స్, అక్కడ మా జనాల మైండ్ సెట్కి సంబంధించి మేము నడుచుకోవాలి కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ తప్పుడు నిర్ణయం లేట్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఉన్న నాయకులు కూడా వైఎస్ఆర్సీపీలో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం రా బాబు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం రా బాబు చూస్తున్నారు. టైం వస్తుంది, పాపం పండుతుంది, పాపం పండిన రోజు అందరూ ఇంకొక దారి చూసుకుంటారు. ఓకే. ఓ, పార్టీల గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు ఏంటి అనుకున్నా. మీరు ఆల్రెడీ వైసీపీలో ఉండి ఫ్యామిలీ బయటకు వచ్చారు కాబట్టి మీరు పార్టీ గురించి, పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, మీరు ఫ్యూచర్లో ఏమైనా కంటెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? 100% కంటెస్ట్ చేస్తాను. ఓకే, ఏ పార్టీ నుంచి? ఇట్ డిపెండ్స్ అపాన్ ద గాడ్స్ కాల్. ప్రెసెంట్ ఉన్న లీడర్స్లో మీకు ఎవరు నచ్చారు? కళ్యాణ్ గారు. ఆన్ స్పాట్ డెసిషన్స్. కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా రేప్ చేస్తే వెంటనే వాళ్ళని ఉరి తీసేయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేసేయాలి. కళ్యాణ్ గారి వే ఆఫ్ స్టైల్ అట్లానే ఉంటుంది, వెంటనే జరిగిపోవాలి. తప్పు జరిగితే రిజల్ట్ వెంటనే ఉండాలి. మళ్ళీ కోర్ట్స్లోకి వెళ్ళి ఆ రూల్స్ బట్టి బెయిల్ తెచ్చుకొని తిరగడం, పోస్ట్ పోన్ అవ్వడం, వాయిదాలు అవ్వడం ఇట్లా ఉండకూడదు. ఆన్ స్పాట్ యాక్షన్ ఉండాలి. కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత అన్నీ ఆన్ స్పాట్ తీసుకుంటున్నారు. రీసెంట్గా 10,000 మంది ఇబ్బంది అయిపోతారు సార్, కొంచెం వదిలేయండి సార్ అని కళ్యాణ్ గారికి ఆ షిప్ గురించి చెప్పారంట. ఇప్పుడు 10,000 మంది గురించి ఆయన ఆలోచిస్తే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది పరిస్థితి ఏంటి? ఆ షిప్ ద్వారా డ్రగ్స్ వచ్చేసిన, మారణాయుధాలు వచ్చినా ఎవరు బాధ్యత? సో 10,000 మంది పోయిన పర్లేదు, మిగతా వాళ్ళు పోకూడదు అనే ఒక డెసిషన్. మనం యుద్ధంకి వెళ్ళేటప్పుడు యుద్ధంలో మన మనుషులు చచ్చిపోతారని మనకు తెలుసు. అలాగని చెప్పి మన మనుషులు ఒకరు కూడా చచ్చిపోకూడదని కోరుకోవడం తప్పు. సో 10,000 మంది పోయినా పర్లేదు కానీ మిగతా 5 కోట్ల మంది బతకాలని కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. సో ఆన్ స్పాట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. సో అండ్ ఇంకా ఈ పుష్ప 2 మూవీ టికెట్స్ విషయానికి వస్తే అంతా భయపడుతున్నారు ఆ రేట్లు చూసి. 800 వరకు ఉన్నాయి. 325 అంత ఉంది. మల్టీప్లెక్స్ ఎంత? మల్టీప్లెక్స్ 325, 330 అంతా చెప్పారు. సింగిల్ స్క్రీన్ 350 ఉన్నాయి. సో మల్టీప్లెక్స్ 800 వరకు ఉన్నాయి. సో ఐ థింక్ ఈ 4DX ఇవి అనుకుంటే మేబీ 800 ఉంది టికెట్ మాత్రం. ఇది బెనిఫిట్ షోకి అయితే 9:30 షో ఉంది కదా 4th. సో వాటికి సో ఈ టికెట్ రేట్లు చూసి కూడా కొంచెం భయపడుతున్న సిచ్యువేషన్ ఫ్యాన్స్.
ఏమంటారు టికెట్ రేట్స్ మీద మీరు? అదేం ఉండదండి. అంటే ఫ్యాన్స్ నచ్చితే ఫ్యాన్స్ ఎంతైనా పెట్టి చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. బట్ అంటే కొంచెం ఆలోచించి వెళ్ళాల్సిన పరిస్థితి ఏమో, అంత రేట్లు పెట్టడం కరెక్ట్ కాదేమో అని కొంతమంది. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా ఉంటుందండి. ప్రొడ్యూసర్స్ 3 సంవత్సరాల నుంచి సినిమా చేస్తున్నారు. ఆల్మోస్ట్ మోర్ దాన్ ఒక ఫిగర్ ఉంటుంది, మోర్ దాన్ ఐ థింక్ 600 to 800 ఐ థింక్, ఐ గెస్. సో ఆటోమేటిక్గా వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు నూతిలో దిగితేనే లోతు తెలుస్తుంది. సో ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ ఇష్యూ. ఎస్, అవును. అంటే ప్రొడ్యూసర్ అంటే మాకు తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు తీయండి, మంచిగా మేము వస్తాము, టికెట్ల రేట్లు తక్కువ ఉంటే చూస్తాము అనేది ఎక్కువ బడ్జెట్లో ఫ్యాన్స్ అంటుంటారు. అంత ఎక్కువ బడ్జెట్ పెట్టి హీరోకి అంటే 300 crores రెమ్యూనరేషన్ అంటున్నారు. సో ఇలా ఎక్కువ రెమ్యూనరేషన్లు తీసుకుని అదంతా తీసుకొచ్చి మళ్ళీ ఫ్యాన్స్ మీద రుద్దడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను ఆన్సర్ చెప్తాను సార్. ఎండ్ ఆఫ్ ద డే బెస్ట్ అవుట్పుట్ తేడానికే చూస్తాం. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, దేశం దాటి వరల్డ్లోకి వెళ్ళిపోయింది. మన తెలుగోడి సత్తా ఆస్కర్ అవార్డుతో ప్రూవ్ అయింది. మొట్టమొదటిసారి సౌత్లో తెలుగులో 70 సంవత్సరాలు అంటే 7 దశాబ్దాల తర్వాత బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు అల్లు అర్జున్ గారికి వచ్చింది. పుష్పలో అంత ఖర్చు పెట్టడం వల్లే కదా వచ్చింది. మనం తెలుగోడుగా గొప్పగా చెప్పుకుంటున్నాం బెస్ట్ యాక్టర్ మా వాడికి వచ్చిందని. సో ఇప్పుడు మళ్ళీ అంత ఖర్చు పెట్టడం వల్ల దేశం దాటి ప్రపంచంలో అన్ని దేశాలకి, జపాన్కి, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్, సింగపూర్, అన్ని దేశాలు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఆ లెంగ్త్లో చూసేటప్పుడు ఖర్చు పెట్టాల్సిందే. ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, ఇంకా అర్జున్ అన్నని మనం హైలో చూడాలి. సో అందుకు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి తిరిగి సపోర్ట్ చేస్తున్నారు. ఇది మనది ఉడత సాయం. ఈ టికెట్ 800 rupees ఏదైతే ఉందో అది ఉడత సాయం. ఇంకా మంచి లెవెల్లో చూసి మన తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉండడానికి మీరు అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే కామన్ మ్యాన్కి అది బర్డెన్ అవదంటారా టికెట్? ఈ రోజుల్లో ఫ్యామిలీతో వెళ్ళాలన్నా, లేదు అంటే ఫ్యాన్ రిపీటెడ్గా చూడాలన్నా అది అవుతుందంట? కన్ఫామ్గా ఫ్యాన్స్ రిపీటెడ్గా కాదు, ఫ్యాన్స్ పక్కన పెట్టేయండి, మామూలు ప్రేక్షకులు కూడా, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరమని, సుకుమార్ గారు ఈజ్ మాస్టర్ పీస్. అండ్ మీరు సినిమా ఫ్యాన్స్ పక్కన పెట్టండి, మిగతా వాళ్ళు కూడా 3-4 times చూస్తే కానీ కడుపు నిండదు, అంత బాగుంటుంది సినిమా. మై గ్యారంటీ. ఫ్యాన్స్ ఇంకా 10-15 సార్లు కూడా చూస్తారు. అండ్ కలెక్షన్స్ టార్గెట్ కూడా బాహుబలి, ఇప్పుడు బాహుబలి టార్గెట్ ఉంది కాబట్టి ఇప్పటివరకు దాన్ని ఎవరు రీచ్ చేయలేకపోయారు. పుష్ప 2 డెఫినెట్గా క్రాస్ చేస్తుంది అనేది అందరి ఆలోచన. చేస్తారు. ఇప్పుడు మీకు పుష్ప 2 క్రాస్ చేయాలి, పుష్ప 2కి మంచి రికార్డ్స్ రావాలి, అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రావాలి, మన తెలుగోడు సత్తా ప్రపంచం మొత్తం వినపడాలి. కానీ టికెట్కి మీరు 800 పెట్టరా? చూసారా? అంటే ఇప్పుడు అది క్రాస్ చేస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ 800 పెట్టరు. మీరు 800 పెడితేనే కదా క్రాస్ చేస్తాం. సో అందరూ 800 పెట్టండి. అటువంటి ప్రొడ్యూసర్స్ కూడా సపోర్ట్ చేయాలి. అంత డేరింగ్ ప్రొడ్యూసర్స్ మన తెలుగు అవ్వడమే మనం చేసుకున్న అదృష్టం. నవీన్ గారు కానీ, రవి గారు కానీ, చెర్రీ గారు అయితే ఆన్ స్పాట్లో ఆన్ లొకేషన్లో ఉండి ఎంత కష్టపడ్డారన్నది మాకు తెలుసు. ప్రతి ఒక ఆర్టిస్ట్ని ఒక మనిషిని కేర్ చేయాలంటే అదొక టాస్క్. ఒక సెట్లో 5,000 మంది ఉంటే 5,000 మందిని సాటిస్ఫై చేసి అందరికీ ఫుడ్ వెళ్తుందా లేదో చూసి అన్ని దగ్గర ఉండి చూసుకున్నారు చెర్రీ గారు. అటువంటి ప్రొడ్యూసర్స్ మన తెలుగు అవడం మనం చేసుకున్న అదృష్టం. అటువంటి ప్రొడ్యూసర్స్ కోసం 800 ఏంటి, 2,000 కూడా ఇవ్వచ్చు, తప్పే కాదు. కన్ఫామ్గా 800 అనే ఫిగర్ మీరు ఏదైతే ఎక్కువ అని అనుకుంటున్నారో, ఫ్యామిలీస్ కవని, ఫ్యాన్స్ పక్కన పెట్టండి, ఫ్యామిలీస్ కవని, 800కి మీకు రేపు పుష్పలో సుకుమార్ గారు, అల్లు అర్జున్ అన్న ప్రొడ్యూసర్స్ ఇచ్చే అవుట్పుట్ కన్ఫామ్గా 5,000 rupees కన్నా ఎక్కువ ఉంటుంది, అంత అవుట్పుట్ ఉంటుంది. యా, జాతర సీన్లో ఎంతమంది ఉంటారు మొత్తం? హ్యూజ్ అండి. దేనికైనా నాది ఒకటే రిప్లై, హ్యూజ్ ఉంటుంది. అంత బిగ్గెస్ట్ బ్యూటీ ఉంటుంది ఆ ఒక్క సీన్లో. అంటే ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది షూట్ చేశారు. మీరు చూసారు కదా ట్రైలర్లోని, ద బ్యూటీ అట్లానే ఉంటుంది. ఓకే, రైట్. అది క్లైమాక్స్ ఆర్ ఇంటర్వెల్? ఏది జాతర సీన్ చెప్పాను కదా ఆల్రెడీ, ఇంటర్వెల్ తర్వాత చెప్పాను. ఓకే, రైట్. సో ఇంటర్వెల్ తర్వాత మీకు సినిమా అంతా హై ఉంటుంది సార్. ఇంట్రడక్షన్ అసలు ఇంటర్వెల్ తర్వాత సీనే ఎలా ఉందంటే క్లైమాక్స్ ఇంకా ఎలా ఉంటుందో అంతకు మించి ఉంటుంది. అట్లాంటివి బోల్డ్ ఉంటాయి, బోల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి.
జాతర ఇస్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్ అని మేము చెప్తున్నాం. అట్లాంటి బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఎక్కడికక్కడ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో 3 ఉంటాయి, సెకండ్ హాఫ్లో 3 ఉంటాయి. ఆల్మోస్ట్ సినిమా అయిపోయినట్టే, అంత హైలో ఉంటుంది. అండ్ ఇంకా గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? గేమ్ చేంజర్ ఎన్ని రోజులు? గేమ్ చేంజర్ నాకు పుష్ప అంత రోల్ కాదు, రామ్ చరణ్ అన్న కాంబినేషనే. రామ్ చరణ్ అన్న లైక్ హీస్ డైమండ్. అప్పన్న క్యారెక్టర్ లేదంటే యంగ్ లీడర్ క్యారెక్టర్? ఓకే, ఎలా అనిపించింది? అన్న కాంబినేషనే గుడ్. ఐ వర్క్ ఫర్ 25 days. నా రోల్ వరకు ఆ చరణ్ అన్న కాంబినేషన్ ఒక చిన్న ఫైట్, ఇట్ విల్ గో గుడ్. ఓకే, ఆ టీజర్లో చూపించిన బైక్ మీద వచ్చిన కాలేజ్ ఓ మై గాడ్, మైట్ బి. రాజ్యసభ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మొన్న పోస్టర్ చూసిన తర్వాత పోస్టర్ చూసి అసలు ప్రభాస్ గారు అసలు ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, అసలు ఆ గెటప్ ఏంటి? ప్రభాస్ అన్న నాకు తెలిసి ఇంత బ్యూటిఫుల్గా నేను ఛత్రపతిలో ఆ ఫ్రేమ్ అదంతా చూశాను. ప్రతి దగ్గర బాగుంటారు కానీ ఛత్రపతిలో ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్, మిర్చిలో ఆ స్మార్ట్నెస్, అన్నిటికి మించి ఈశ్వర్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ వరకు అన్నిటికి మించి మారుతి అన్న ప్రభాస్ అన్నని ఒక వేరే లెవెల్ లవర్ బాయ్ రేంజ్లో అంత బ్యూటిఫుల్గా అంత హ్యాండ్సమ్గా చూపించారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటారు సినిమాలో. అండ్ మూవీ కన్ఫర్మ్డ్గా డిఫరెంట్ జోనర్, అంటే ప్రభాస్ అన్న ఇప్పటివరకు చేయని జోనర్, హర్రర్ కామెడీ. యూ విల్ ఎంజాయ్ దట్. మారుతి అన్న ద బెస్ట్ అవుట్పుట్ తెస్తున్నారు. కన్ఫామ్గా 2.5 hours 3 hours ఎంతైతే కాన్స్టెంట్ ఉంటుందో యూ విల్ నాట్ గెట్ బోర్డ్. మీరు ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు. డ్యూల్ క్యారెక్టర్ అది నాకు తెలియదు సార్. డ్యూయల్ క్యారెక్టర్ పోస్టర్స్ బట్టి డ్యూల్ క్యారెక్టర్ అనుకుంటున్నాం. హర్రర్ కామెడీ అంటే ఒక అదే డైరెక్టర్లో ఉండే గొప్పతనం, అది మారుతి అన్నలో ఉండే గొప్పతనం. అది మారుతి గారిని అడగాలి మీరు. అది డ్యూయల్ క్యారెక్టరా, త్రిబుల్ క్యారెక్టరా, సింగిలేనా? రాజ్యసభ ఎన్ని రోజులు చేశారు? రాజాసాహెబ్ అప్పటికి 8 days అయింది, ఇంకా 15 days ఉంది. ఉంది ప్రభాస్ గారితో ప్రభాస్ అన్న కాంబినేషన్. ఆ పోస్టర్ లుక్ లోనే 3 days బ్యాకే అన్నం కలిశాను, మాట్లాడాను చాలాసేపు. లవ్లీ పర్సన్, ఒక్కటే మాట లవ్లీ పర్సన్. అన్న కలిసిన 20 minutes తర్వాత అన్న పక్కన వాళ్ళ మేనేజర్ గారు చెప్పారంట, నా నెక్స్ట్ ఫిల్మ్లో కూడా చెప్పు అని. అంత లవ్లీ పర్సన్. నేను ఎవరో కూడా తెలీదు, నేను సో అండ్ సో అని తెలీదు. నన్ను చూశారు, అబ్జర్వ్ చేశారు సీన్లో. నెక్స్ట్ సినిమాలో కూడా చెప్పన్నారు. ఆయన చెప్పు అని చెప్పాల్సిన అవసరం ప్రభాస్ అన్నకు లేదు. ప్రభాస్ అన్న పక్కన ప్రభాస్ శ్రీనాన్న ఉంటారు. అన్న ఇంకా పక్కనే ఉంటారు ప్రభాస్ శ్రీనాన్న, మా పక్క నియోజకవర్గం. ప్రభాస్ శ్రీనాన్నకు చెప్పి నెక్స్ట్ ఫిల్మ్లో కూడా చెప్పు, సినిమా అంటే అబ్బాయికి ఇష్టం అని. అంటే అంత కేర్ తీసుకున్నారు, అంత లవ్లీ పర్సన్. ఇది జరిగినట్టు కూడా నాకు తెలీదు, ఇది నా ఆబ్సెన్స్లో జరిగింది. తర్వాత ప్రభాస్ శ్రీనాన్న నాకు చెప్పారు, ఇట్లా హీరో గారు చెప్పారు అని. అసలు ఎంత లవ్లీ పర్సన్ అన్న. మీరు ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు, ఆయనతో ఉంటున్నారంటే ఎంత అదృష్టం మీకు, దేవుడు ఇచ్చిన వరం అన్నట్టు ఫీల్ అయ్యా. రైట్. సో సీన్లు కాంబినేషన్ మొన్న పోస్టర్ రిలీజ్ అయిన ఆ గెటప్లో సీన్స్ ఇవి మీరు అన్నీ చూడండి, రాజాసాబ్ చూడండి, తెలుస్తుంది. ఉంటుంది, ఏదో లింక్ ఉంటుంది. సో మొత్తానికి పుష్ప 2 అయితే సో ఇంకా కొద్ది రోజులు, ఒక 2 daysలోనే 3 days. 3 daysలో ఆల్రెడీ నిద్ర పట్టట్లేదు నైట్, ఎప్పుడు అవుతుందని. ఒక 1 hour హార్డ్గా, ఒక 1 hour 1.5 hour. అంటే సుకుమార్ గారు అంటే ఆయన పడుకోరు. నాకు తెలిసి ఒక మనిషి కన్ఫామ్గా రెస్ట్ కావాలి. లిటరల్గా ఆయనకి లాస్ట్ 40 days నుంచి చూస్తున్నాను, మార్నింగ్ 6 వరకు ఆయన మిక్సింగ్లోని, ఆర్ఆర్లోని, డబ్బింగ్లోని అందులోనే ఉంటున్నారు. హార్డ్లీ లాస్ట్ వీక్ వరకు కూడా షూట్ జరిగినట్టుంది కదా. లాస్ట్ వీక్ జరుగుతుంది. హార్డ్లీ 1.5 hour పడుకుంటున్నారు ఆయన, అంత కష్టపడుతున్నారు. అలాగే ఎవరు నాకు తెలిసి ప్రపంచంలో ఉండరు, అలాగా లేచే ఉంటారు. ఇప్పుడు మాకే ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు ఈ 2 days నుంచి నిద్ర పట్టట్లే. ఒక 1 hour నిద్ర పెట్టినా మెలకు వచ్చి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడు సినిమా వస్తుంది అన్న టెన్షన్లో ఉంది. ఎడిట్ అయిన తర్వాత మీరు చూసే ఛాన్స్ ఏం రాలేదా? చూసారా మొత్తం సినిమా అంతా? చూసారా? అయ్యో అంతా చూడలేదు. ఓకే, ఎడిట్ అయిన తర్వాత కొంత చూసారు బీజిఎంతో మొత్తం. అంటే దేవిశ్రీ గారి బీజిఎంఏ ఉందా మీరు చూసినంత వరకు? దేవి గారిదే నేను చూసినంత వరకు, దేవి గారిదే. వైబ్రేషన్స్, గూస్ బంప్స్. రైట్. సో మీరు కూడా 9:30కి షోకేనా? అంటే నాకు మార్నింగ్ రాజాసాబ్ షూట్ ఉంది, ఈవినింగ్ నుంచి మల్లేన్ గోపిచంద్ బాలీవుడ్ ఫిల్మ్ జాట్ ఉంది. సో ఎక్కడో దగ్గర పర్మిషన్ అడిగి సినిమాకి వెళ్ళాలి. ఐ డోంట్ హ్యావ్ మై డేట్స్. సూపర్. సో డెఫినెట్గా మళ్ళీ మనం మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ చేద్దాం. సో అండ్ ఇంకా మీ ఎంట్రీస్ మాకు డెఫినెట్గా కావాలి. ఎందుకంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ అంటున్నారు, రాజాసాబ్ అంటున్నారు, అన్ని బిగ్ మూవీస్లో కూడా మీరు క్యారెక్టర్స్. ఫిబ్రవరిలో అది దిల్రుబా ఉంది, ఓకే, మార్చ్లో మిరాయ్ ఉంది,
ఏప్రిల్లో రాజాసాబ్ ఉంది, మేలో బ్లడ్ రోజెస్ ఉంది, జూన్లో రవితేజ గారితో మాస్ జాతర ఉంది, జూలైలో జూనియర్ అని ఫిల్మ్ ఉంది, ఆగస్ట్లో ఇంకా ఏదో ఉంది, ఐ ఫ్లిప్డ్ అవుట్. లైక్ ఈ మధ్యలో మిగతా సినిమాలు కూడా ఇట్ విల్ యాడ్ ఆన్. గోయింగ్ గుడ్, దేవుడి దయ వల్ల అంత మంచిగా. యా, ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాను కళ్యాణ్ గారితో. హరీష్ శంకర్ గారు అగైన్ హీఈస్ గివింగ్ మీ ఏ ఛాన్స్. సో రైట్, సో ఇలాగే మంచి క్యారెక్టర్స్ చేయండి, మంచి క్యారెక్టర్స్ చేసి ఇంకా మంచి గుర్తింపు రావాలి. సో మేము ఇలాగే మిమ్మల్ని ఇంకా ఇంట్రెస్ట్ చేస్తూ ఉండాలి. సో అందరి మెమరీస్ మాకు షేర్ చేస్తూ ఉండాలి మీరు. థ్యాంక్ యూ. సో ఎస్పెషల్లీ పుష్ప 2కి సంబంధించి అయితే మేము చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అంతా కూడా. సో మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గా. సో మళ్ళీ మనం కలుద్దాం, మళ్ళీ ఇంట్రెస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.